హలో అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టీజీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్లియర్గా గమనించినట్లయితే ఏదైతే జూనియర్ లెక్చరర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉందో వాటికి సంబంధించినటువంటి రిజల్ట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక ప్రొవిజనల్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఈ జేఎల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ చూసుకున్నట్లయితే 9/12/2022 రోజున అయితే నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక సబ్జెక్ట్ మనం క్లియర్గా గమనించినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఇంగ్లీష్ సబ్జెక్ట్, అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ వారిగా మనకు సెలెక్షన్ ప్రొవిజనల్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఎప్పుడు జరిగిందంటే 12/9/2023 రోజున మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది టీజీపీఎస్సీ. అలాగే మనకు పోస్ట్ కోడ్ నెంబర్ 13 వచ్చేసి ఇంగ్లీష్ అండి, పోస్ట్ కోడ్ నెంబర్ 19 వచ్చేసి, అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 20 ఉర్దూ మీడియానికి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసి 14/9/2023 రోజున జరగడం జరిగింది. అలాగే వీటికి సంబంధించి ఫాలోయింగ్ హాల్ టికెట్స్ నెంబర్స్ వచ్చేసి మనకు ప్రొవిజనల్గా అయితే సెలెక్ట్ అయితే కావడం జరిగిందండి. వీటికి సంబంధించినటువంటి ప్రొసీజర్ కూడా మెన్షన్ చేయడం జరిగిందండి క్లియర్ కట్గా. అంటే వీటికి సంబంధించి ఫిజికల్గా ఫిట్ అయిన వారికి సంబంధించినటువంటి లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ వారిగా చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ 13 వచ్చేసి ఇంగ్లీష్ అండి. ఇక్కడ మల్టీజోన్ 1కు సంబంధించి మనం క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే మల్టీజోన్ 1కు సంబంధించి ఎంతమంది క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యారంటే 82 క్యాండిడేట్స్ వచ్చేసి మల్టీజోన్ 1 నుంచి సెలెక్ట్ కావడం జరిగింది. ఇందులో 1 వేకెన్సీ వచ్చేసి కెప్ట్ విత్ ఎల్ అండి, డ్యూ టు అన్ఫీల్డ్ అండ్ నాన్ అవైలబిలిటీ ఎలిజిబుల్స్ అనేది క్యాండిడేట్స్ వచ్చేసి నాట్ ఎలిజిబుల్ ఫర్ ది పోస్ట్ కోడ్ నెంబర్ 13 ఫర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి కేవలం ఒక్క వేకెన్సీ మాత్రం ఇక్కడ బ్యాక్లాగ్ అయితే పడడం జరిగిందండి. నెక్స్ట్ మల్టీజోన్ 2కి సంబంధించి చూసుకున్నట్లయితే 69 పోస్టెస్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగిందండి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్కి సంబంధించి జోన్ 1కి సంబంధించి మల్టీజోన్ 1 పోస్ట్ కోడ్ నెంబర్ 19కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ 84 మెంబర్స్ వచ్చేసి సెలెక్ట్ అయితే కావడం జరిగింది. ఇందులో 1 వేకెన్సీ వచ్చేసి నాన్ అవైలబిలిటీ అండి, క్యాండిడేట్స్ అయితే ఎవరు లేరు అక్కడ. ఇక మల్టీజోన్ 2కి సంబంధించి చూసుకున్నట్లయితే టోటల్గా మనకు చూసుకున్నట్లయితే మల్టీజోన్ 2కి సంబంధించి 69 మెంబర్స్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగిందండి. పోస్ట్ కోడ్ నెంబర్ 20 అయినటువంటి మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో ఉర్దూ మీడియానికి సంబంధించి మల్టీజోన్ 1కు సంబంధించి 3 క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ కావడం జరిగింది. ఇందులో 5 వేకెన్సీ వచ్చేసి నాన్ అవైలబిలిటీ అన్ఫీల్డ్ అయితే కావడం జరిగిందండి. మల్టీజోన్ 2కి సంబంధించి టోటల్గా కేవలం ఒక్క క్యాండిడేట్ మాత్రమే సెలెక్ట్ కావడం జరిగింది. ఇక వీటికి సంబంధించి ఎబో ప్రొవిజనల్ సెలెక్షన్ ఈజ్ సబ్జెక్ట్ టు ఓవర్కమ్ ఫర్ పెండింగ్ కేసెస్ అండి. వీటికి సంబంధించినటువంటి కొన్ని పెండింగ్ కేసెస్ అయితే ఉన్నాయి. వాటి తర్వాత వీటికి సంబంధించి సాల్వ్ చేశాక మీకు మళ్ళీ ఒక రిజల్ట్ అయితే అనేది రావడం జరిగిందండి. ఈ పెండింగ్ కేసెస్ ఏమైతే ఉన్నాయో వేకెన్సీకి సంబంధించి. ఇక ఈ ప్రొసీజర్ వచ్చేసి టీజీపీఎస్సీ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ పబ్లిష్డ్ ఇన్ ద తెలంగాణ గెజిట్ నెంబర్ 60 ప్రకారం జరిగిందంటూ కూడా కమిషన్ కూడా చెప్పడం జరిగింది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించండి.